కొన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు తీసుకునే నిర్ణయాలు అంటే ఒకటి అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం, ఒకటి ప్రైవేటు స్కూళ్ళ వైపు నుంచి తమ వైపుకు మళ్లించడం ఒకటి. అందులో మంగళగిరిలో చూశాను మొన్న ఒక స్కూలు, ఇంకా ఓపెన్ అవ్వలేనట్టుంది, మోడల్ స్కూలు, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆ స్కూల్ చూస్తే ఇది ప్రైవేట్ స్కూల్ అని అనిపించింది, కానీ అది చూస్తే గవర్నమెంట్ స్కూలే, ఇంకా షిఫ్ట్ అవ్వలేనట్టుంది, ఖాళీగా ఉంది. మొన్న నేను వెళ్తే సండే వెళ్ళాను, మరి నాకు దాని గురించి తెలియదు, త్వరలో ఒక వీడియో చేస్తాను దాని మీద అయితే డెఫినెట్గా. అయితే అలా గనక స్కూళ్ళు ఉంటే ఇక ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? చాలా వరకు భారం కూడా తగ్గుతుంది తల్లిదండ్రులకి. కానీ కార్పొరేట్ విద్యా వ్యవస్థల మీదే ప్రభుత్వాలు నడుస్తాయి అనుకుంటే అటువంటి వాటిని ప్రోత్సహించడం. కానీ మరి నారా లోకేష్ గారు ఆ స్థాయిలో కట్టారంటే గ్రేటే. మొత్తం అంటే ఆయన నియోజకవర్గం కాబట్టి కట్టారా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అవి చేస్తారనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ చీపురుపల్లి దగ్గర కూడా ఇలాగే ప్రైవేటు స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చేరితే కనుక వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు. దానివల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా చాలామంది గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారట. నిజంగా అక్కడ కొన్ని చోట్ల అయితే ఎక్కడ బడిలో చేరితే సొంత డబ్బుతో సైకిళ్ళు అనేది వీళ్ళు రాసుకొచ్చారు. సర్కారు బడుల్లో పిల్లల నమోదును పెంచడం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం కల్పిస్తుందో ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో శ్రమిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురం యూపీ పాఠశాల హెచ్ఎం గొర్రెల పద్మావతి ప్రభుత్వ బడిలో చేరిన వారికి తన సొంత డబ్బులతో బహుమతులు ఇస్తున్నారు. పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అదే స్కూల్లో 6వ తరగతిలో చేరిన ముగ్గురు విద్యార్థులకు హెచ్ఎం పద్మావతి 16,500 విలువ చేసే 3 కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఇలా ఎంతమంది చేరినా సైకిల్ ఇస్తామని ఆమె ప్రకటించారు. అలాగే మిగిలిన తరగతుల్లో చేరిన వారికి స్టీల్ కంచాలు, ఇలాగ ఏదో ఒక బహుమతులు అన్నమాట. దీంతో ఏంటంటే చాలా వరకు వచ్చి అక్కడ చేరుతున్నారు అనేది. అలాగే మరొక చోట ఎక్కడ మార్కాపురంలో అయితే బోడపాడు ప్రభుత్వ పాఠశాలలో అసలు మాకు సీట్లు ఖాళీ లేవని చెప్పి బోర్డు పెట్టేశారట. నిజంగా అంటే ఇలా ఉండాలి. మా చిన్నప్పుడు ఉండేది ఇలా. చిన్నప్పుడు ఏమనేవారంటే, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే గవర్నమెంట్ స్కూల్లో నీకు సీట్ రాదు, ఏ ప్రైవేట్ స్కూల్ ఎత్తుక్కోవాలి, ఏ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాలి, శుభ్రంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో, నీకు అప్పుడు ప్రభుత్వ కాలేజీలో సీట్ వస్తుందని వారు. ఇప్పుడు అలా కాదు, నువ్వు వాటి సరిగ్గా చదవకపోతే తీసుకెళ్ళి గవర్నమెంట్ కాలేజీలో వేస్తామని చెప్తున్నారు. అంటే రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి రావాలని కోరుకుందాం. ఇప్పుడు అదే జరుగుతుంది.